చిన్నప్పటి గుర్తులు వేసుకుంటే ఎంత ముచ్చట అనిపిస్తుంది కదా. గా రోజులు తిరిగి రమ్మన్నారావు. ఈ కాలం పోరగాళ్ళకు దిక్కుమల్ల ఫోన్ తప్ప ఇంకో దునియా లేదు. అండ్లనే ఆట, అండ్లనే పాట, అండ్లనే తిండి. కానీ ఒకప్పుడు గిట్లుండేనా చెప్పుర్రి. దోస్తానా, కొట్లాట, ఆటపాట, అబ్బబ్బబ్బా చూస్తే సుతారం అనిపించదు పెద్దోళ్ళకు కూడా. ఈ కాలం పోరగాళ్ళ చేతిలో ఫోన్ చూస్తే సుతారం కాదు కదా, ఈ కారం వస్తుంది. మరి ఓ పరిగా ఆ దునియాకు గీ అప్డేటింగ్ జిందగీకి తేడాలు చూస్తే ఆవు గప్పట్ల పోరగండ్లదేవా ఎంజాయింగ్ అంటే అంటారు మీరు సుతం. టేపరి కాటు, అగ్గి డబ్బ ఫోను, గూట్ల దీపం, దీపం కింద పుస్తకం, ముక్కుల మషి, బస్తాల బ్యాగు, చినిగిపోయిన లాగు, జేబు లింకు, ఆశ చాక్లెట్లు, పొరగండ్ల కొట్లాట, అవ్వాయి లడాయి, అబ్బబ్బబ్బబ్బ చెప్పుకుంటా పోతే ఆ దినాలు జిందగీల రమ్మని ఆ దేవుణ్ణి మొరబెట్టుకున్నా కూడా రావు. జరంత ఇవరంగిందాం గప్పటికిప్పటికి తేడాతనం. ఒక క్యాసెట్ కొంటే పక్క పొంటలను అడుక్కచ్చుకొని మరీ పాత టేపిరి కాడ తిప్పి తిప్పి వేసుకుంటోళ్ళు. రాకపోతే కింద మీద కొట్టి అచ్చదాకా ఆగమైతుండే. ఇప్పుడు ఫోన్ల పాటలు పెట్టినవా, రీల్స్ చేసినవా, కామెంట్లు చూసినవా గంతే. ఎగప్పుడు బటన్ల ఫోన్ ఉండే, ఎర్ర బటన్ పనిచేయకపోతే బాధపడుతుండే. కానీ ఇప్పుడు పొద్దుగాల ఫోన్ పనిచేయకపోతే రాత్రి కొత్త ఫోన్ వస్తుంది. అప్పుడు ఆశ చాక్లెట్లు, నిమ్మ చాక్లెట్లు రూపాయికి పట్టా నత్తుండే. అవి జేబులో పెట్టుకుని సార్లు చూడకుండా అంగంగి తింటుండే. దోస్తులు రాసిస్తే ఒక నిమ్మకాయ చాక్లెట్ ఇస్తుండే. చాక్లెట్లు కావాలంటే 100 పోతుర్రు ఇప్పుడు. ఇక వీటికి ఇల్వగులు లేదు. కానప్పుడు వాటికి పనులు అవుతుండే. ఇగో ఆట కోసం అని వీడియో గేమ్ అని గీసొండదు ఉంటుండే. అందులో 4 బటన్లతోటి ఆట. కానీ ఇప్పుడు అవ్వాయికి తెలియకుండా పబ్జీలు, బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్ ఆటలు, పానల మీదకి తెచ్చుకురుడు. ఇక అందులో పైసలు కూడా దొంగతనాలు. ఒకప్పుడు అమ్మ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తా అంటే ఇంట్లో పని మొత్తం చేస్తుండే. కానీ ఇప్పుడు 100 ఇచ్చినా కూసున్న కానుంచి కదలారు. పార్లేజీకి అంత శక్తి ఉండదు. అప్పుడు 2 రూపాయల నోటు కోట్లతోటి సమానం అప్పుడు. కానీ ఇప్పుడు కోటికి సుతం ఇవ్వలేదు. బొంగురం ఆట, టైరాట, చార్పల్లి, లిగోరు, గోటీలు ఆడుకుంటా మోచేతులు మోకాలు వలగొట్టుకుంటే అమ్మ చేతితోటి ఈ పంత సాపైతుండే. రంగురంగుల కోల్గేట్లుండే కాదు, అందరింట్లో ఒకటే ఒకటి కోల్గేట్ పౌడర్ డబ్బా. గది కూడా లేకపోతే నల్ల బొగ్గు, ఇటుక పొడి, ఏప పుల్ల. ఈది చివర ఏషాలేస్తారంటే జాగా ఆపుకునేందుకు సంచులు వరుస వస్తుండే. ఇక ఊరంతా కలిసి కూర్చుంటుండే ఒకటే కాడ. కానీ ఇప్పుడు సినిమాలు చూస్తే పక్క పొంటలతోటి సంబంధం ఉండదు. ఆ నచ్చిందంటే పడవలు, నీళ్ళల్లో ఎగురుడు, ఆనల నానుడు, ఒర్రల పొంటి పోతే అవ్వాయి వచ్చి నానకురా నాంటే జరవత్తదిరా అని తిట్లు. అట్లే వేడివేడి బజ్జీలు కూడా వేసిస్తుండే. చేయకపోతే అమ్మ కాళ్ళు మొక్కుతనే చేయ అని బుదిరికిత్తుండే. కానీ ఇప్పుడు ఇంటి లోపలుండి తలుపులు వేసుకొని స్విగ్గీ జొమాటోల ఆర్డర్లు పెడతారు. దుకాన్లకు పోతే రూపాయికి 4 పెద్ద పాపడాలు ఇస్తే చేతికి 4 పెట్టుకుని దోస్తులకు ఉరిచ్చుకుంటూ తింటుండే. కానీ ఇప్పుడు గా సరదా లేడి. సంతూర్ పెన్నుంటే రిఫిల్ వేసుకుంటా ఆడాదంతా ఆడుతుండే వాటినే. కానీ రంగురంగుల పెన్నులు ఇప్పుడు జేబులు ఉంటుండే. అప్పుడు జేబుకు ఇంక్ అంటితే ఓం పెట్టి తూడ్చుకునేటోళ్ళు. అన్నంతోటి పుస్తకాలు అతకబెట్టి బాగా అతకాలని బస్తాల కింద పెడుతుండే. వాటి కోసం ఎన్ని ప్రయాసలు. ఇక వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు అని అత్తే మీ అయ్యాని మీసలు నలపని ఇంకోలు ఎక్కిరితుండే. ఆటెనక దొరకకుండా ఉరుకుడు. తొక్కుడు బిచ్చ, బొమ్మరిల్లు, పచ్చీసు, అష్టశమ్మాడితే కొట్లాటలు. అమ్మకు చెప్తా అని అలిగిపోవుడు. ఆటెనక కోడుండు. ఇక స్కూటర్ మీద ఎవరన్నట్టే వాళ్ళే రిచ్చు. కాని దాన్ని ఇప్పుడు దేకరు. ఇరిగిన పెన్సిల్లు చెక్కి రాస్తుండే. అమ్మను అరిగేతందుకు నానా తంటాలు పడుతుండే. కొన్ని ఇకపోతే బరికి పోను అలుగుతుండే. మట్టిల్లు, ఎర్రమట్టితో అలుకుడు, ఇంటి ముందట నుల్క మంచం, మంచాల తాత మీసాల తెల్లగా రంగులేని మీసాలతోటి ఇక పిలగండ్ల ఆట. నడవలేని తాత గోసి వీకి ఉరుకుడు. తురుముడే తరుముడు. బల్పం ఇయ్యు అని అన్న అక్కలతోటి కొట్లాట. లేకపోతే అయ్య దగ్గర ఏడ్చుడు. ఒక్కోపారి అదే బల్పం బుక్కులో పెట్టుకుంటే పక్క పంటున్న చిన్న డాక్టర్ తానికి పోవుడు. ఇక అక్బర్ బీక్బర్ కథలు వినుకుంటా నిద్రపోవుడు. ఇప్పుడున్న సెల్లు బట్టి నిద్ర కూడా పోతలేరు. అప్పుడు చిర్రగోలు ఆడితే దోస్తుగాన బుక్కు వలిగితే దెబ్బకెక్కడో అక్కడ పరార్. ఇక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నోళ్ళు ఇంట్లో చుట్టుపక్క పొంటోళ్ళు అందరు పోతే వీళ్ళు ఎప్పుడు పోతారని టీవీ ఉన్నోళ్ళు చూస్తుండే. అది అర్థమైనా సపరేక కూసున్న కాడ నుంచి కదలకుండా కూర్చుంటుండే పోయినోళ్ళు. ఇక టీవీ ఉన్నోళ్ళు అచ్చినోళ్ళ ముందట మక్కలోల్వా పత్తికాయలు అని పనులు పెడుతుండే. జామకాయల దొంగతనం, జామాకుల చింతపండు, దొడ్డుప్పు పెట్టుకొని తింటే నోటి కమ్మదనమే వేరనుకోర్రి. అమ్మేసే రిబ్బన్లు ఊసిపోతే అచ్చదాకా ఏలాడుతుండే అవి. సీమిడి ముక్కు, చింతపండు తొక్కు, చింత చిగురు, జేబుల బఠానీలు, గాజు ముక్కల ఆటలు, అక్కల చున్నెలతోటి చీరలు, అమ్మలైనప్పుడు చీరగట్టుడు, సింగితే సూదితోటి గుట్టుడు.
గా రోజుల గురించి ఎంత చెప్పినా ఒడవదు కానీ మీరు కూడా గప్పటి పిల్లగాన్లయితే మురిసిపోరి. ఈ కాలం పిల్లగాన్లయితే ఫోన్ తప్ప మరో జిందగి లేదని మీరు కూడా గిరిసి అప్పటికి చూడుర్రి. ఇక నన్న అలవాటు చేసుకోవాలని రియలైజ్ కాండ్రి. గీ ముచ్చటం తిన్నాక మీకు కూడా మీ చిన్నప్పుడు చేసిన ఏదో ఒక ముచ్చట యాదికత్తది కదా. గది మరి కామెంట్ రూపంలో పెట్టుర్రి.